గెయినర్స్ లో మొదటి 2 నిమిషాలు చివరి 3 నిమిషాలు నియమాన్ని తప్పనిసరిగా పాటించాలి అని మీకు చెప్పడం జరిగింది. మొదటి 2 నిమిషాలు చివరి 3 నిమిషాలు ఇవి. ఇప్పుడు సపోజ్ మొదటి 2 నిమిషాల్లో ఇక్కడ ఎప్పుడైతే గ్రీన్ క్యాండిలా రెడ్ క్యాండిలా క్లారిటీ ఇచ్చేస్తుంది అప్పుడు మనం నిర్ణయం తీసుకోవచ్చు. అలా కాకుండా అది కంటిన్యూగా రెడ్ అయిందంటే వదిలేస్తాం. లేదు 2 నిమిషాల తర్వాత గ్రీన్ క్యాండిల్ అయినా మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు. ఓకే, చివరి 3 నిమిషాలు ఏంటంటే లాస్ట్ 5 గంటల 42 నిమిషాల తర్వాత చివరి 3 నిమిషాల్లో కాయిన్ పెరుగుతుంటే ఒక్కసారి వెళ్ళి వెంటనే 2-2.5 నిమిషంలోనే మనం బయటకు వచ్చేలా ఉంటేనే వెళ్ళాలి, లేకపోతే వెళ్ళకూడదు. ఇది మొదటి 2 నిమిషాలు చివరి 3 నిమిషాల నియమం. అయితే మీకు మొన్న చెప్పాం ఈ గెయినర్స్ లో ఉన్న కాయిన్లను గెయినర్స్ లో ఉన్న కాయిన్లను 4 పార్ట్లుగా విడగొట్టాలి అని చెప్పాం. ఈ 4 పార్ట్లు అనేవి ఈ రోజు చూస్తాం చాలా ఈజీ, ఎక్కువ కాయిన్లు కూడా లేవు. సింపుల్ గా మనం ఏం చేస్తాం అంటే 0 to 2% మొదటి భాగం, 2 to 5% రెండో పార్ట్, అలాగే 5 to 10% మూడో పార్ట్, 10% అబౌవ్ 4 పార్ట్లుగా విడగొట్టుకుంటాం. ఇప్పుడు ఇలా విడగొట్టుకున్న తర్వాత ఏ కాయిన్ అయితే రాత్రిపూట విడగొట్టుకున్నప్పుడు ఉదయానికి కొన్ని ఇలా రెడ్ క్యాండిల్లోకి రెడ్ పర్సెంట్ లోకి వెళ్ళిపోతాయి, వాటిని తీసేసి మిగతా వాటిని మనం చూస్తాం. లేదు అలా కూడా కుదరలేదు, నేను ఉదయాన్నే చేయాలనుకున్నాను, నిద్ర లేచిన వెంటనే 5:30కు ముందే లెగవాలి, లేచి ఒకసారి అన్ని చెక్ చేసుకోవాలి అసలు ఎన్ని కాయిన్లు ఉన్నాయి ఏంటి వీటి పరిస్థితి. వీటిలో ఎక్కడైనా సరే యూ కరువు కానీ, వి కరువు కానీ, డబ్ల్యూ షేప్ కానీ, 3 లైన్స్ కానీ, 2 లైన్స్ కానీ, అలాగే అప్పటికప్పుడు యూ కరువు తీసుకుంటున్నా లేకపోతే హై ప్రైజ్ లో ప్రైజ్ దగ్గర నంబర్ పడి రెడీగా ఉన్న కాయిన్లు కూడా చూసుకోవచ్చు. వీటితో పాటుగా మొదటి 2 నిమిషాలు చివరి 3 నిమిషాల నియమాన్ని పాటిస్తూ చేస్తే 100% మనం ఇక్కడ సక్సెస్ అవుతాం. ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ చూడండి KP3R అనేది ఖచ్చితంగా ఇక్కడ యూ కరువు తీసుకుంటే నిన్నటి ప్రైజ్ ను క్రాస్ చేస్తుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. కానీ యూ కరువు తీసుకునేదాకా ఎట్లా ఉంటుందో తెలియదు, అందుకే ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని. అలా కాకుండా ఇప్పుడు చివరిలో చెప్పాను చూడండి, 0లో ఉన్న కాయిన్లు ఇవ్వండి, పాజిటివ్ లోకి ఇప్పుడే వస్తున్నాయి. ఇది పాజిటివ్ లోకి వచ్చే ముందుగా ఎలా ఉంటుందో తెలుసా, పింక్ ఏర్పడుతుందండి. ఇదిగోండి ఇట్లా గ్రీన్ కి రెడ్ కి మధ్య ఒక పింక్ కలర్ వస్తుంది, అది చూసుకొని ఇంకా అక్కడి నుంచి అది మారుతుంది అని గమనించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇప్పుడే 0లో నుంచి వస్తుంది, ఇదిగోండి SUN సన్ అనే కాయిన్. ఇక్కడేమో లో ప్రైస్ గతంలో ఏర్పడింది, ఇప్పుడు లో ప్రైస్ లేదు, లేకపోయినా ఇది యూ కరువు తీసుకుంటే ఇక్కడ నుంచి కంపల్సరిగా పెరుగుద్ది. ఇలా రెండోసారి యూ కరువు తీసుకోవడంలో ఇది గనక తీసుకుంటే ఇక్కడ ఒక షేప్ ఏర్పడుతుందా లేదా అని మీరు గమనించాలి. ఏదైనా ఏర్పడితే డబ్ల్యూ షేప్ అవ్వచ్చు అనుకుంటే ఒకసారి గమనించుకుంటే అది క్లారిటీ వస్తుంది. ఇలా మనం ఈ 5:30 నుండి చూసుకోవచ్చు, 5:30 ముందు నుంచి చెక్ చేసుకొని 5:30కు క్లారిటీ తెచ్చుకోవచ్చు. అలాగే ఈ 0లో ఉన్న అన్ని పెరుగుతున్నాయి చూడండి, ఆక్షన్ ఇది కూడా పెరుగుతుంది, ఇది యూ కరువు తీసుకుంది. అలాగే SYN ఇది కూడా ఇప్పుడు దాకా రెడ్ లో ఉండి ఇప్పుడే గ్రీన్ లోకి వచ్చింది, కానీ హై ప్రైస్ నంబర్ పడింది కాబట్టి దీన్ని నమ్మలేము. నెక్స్ట్ MKR ఇది కూడా యూ కరువు తీసుకుంది, ఇది ఇలా చిన్నగా ప్రయాణం మొదలై సాయంత్రానికో మధ్యాహ్నానికో తాకుతుంది, ఈ క్రమంలో డబ్ల్యూ షేప్ ఏర్పడవచ్చు, అది కూడా గమనించుకోండి. అలాగే SC కాయిన్ ఇది కూడా యూ కరువు, అంటే అన్ని ఇప్పుడే స్టార్ట్ అవడానికి సిద్ధంగా ఉన్నాయి ఈ రోజు బుధవారం కనుక. అలాగే PAXC ఇది ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని కొనాలన్నా మనకు సరైనటువంటి ఇక్కడ క్లారిటీ లేదు, అందుకని ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు, ఫస్ట్ చేసే వాళ్ళకి చెప్తున్నా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న వాటిలో STPT అనే ఒకటి చూడండి, ICP
ఇది కూడా యూ కర్వ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. అందుకని ఈ టైంలో ఇటువంటి కాయిన్లను మనం గనక ఎంపిక చేసుకొని పెట్టుకొని ఒక 5 కాయిన్లు చాలండి. బాగా 5 కాయిన్లు సెలెక్ట్ చేసుకొని వాటిని చేస్తే సరిపోతుంది. ఎక్కువ కూడా మీకు కాయిన్స్ అవసరం లేదు. నెక్స్ట్ దీని తర్వాత అతి ముఖ్యమైనది ఇక్కడ ఏంటంటే ఈ కాయిన్ యొక్క హై ప్రైస్ తర్వాత చేంజ్ పర్సెంట్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఏంటో పేర్లు ఉన్నాయి కొన్ని, వీటిని జోన్లుగా పిలుస్తారు. ఈ జోన్లు అనేవి మనకు దాదాపుగా 8 జోన్లుగా వర్గీకరించారు. ఆ 8 జోన్లలో ఈ కాయిన్లు ఉంటాయి. మరి ఒక్కొక్క జోన్ లో నుంచి ఒక్కొక్క కాయిన్ పెరుగుతుందా అంటే అట్లా ఏం లేదు. ఒక్కొక్క జోన్ లో నుంచి 2-3 కాయిన్లు కూడా రావచ్చు. ఒక దాంట్లో నుంచి అసలు రాకపోవచ్చు. ఆ రోజు తర్వాత రోజు ఇంకొకటి రావచ్చు. అంతేకాని ఒకే రోజు అన్ని పెరగాలని లేదు, ఒకే రోజు అన్ని తగ్గిపోవాలని రూల్ లేదు. కాకపోతే ఈ జోన్లను మనం ఎలా వర్గీకరించుకున్నామంటే ముందుగా సీడ్ అని పిలుస్తారండి. విత్తనం ఎప్పుడైతే నాటుతామో అది ఒక జోన్, సీడ్ జోన్ గా ఉంటది. ఇక్కడ లేదు. ఈ సీడ్ జోన్ తర్వాత మొదలయ్యేదే లేయర్ 1, లేయర్ 2. అంటే విత్తనం వేసినప్పుడు చిన్న మొక్కగా తయారయ్యేదాన్ని లేయర్ 1, లేయర్ 2 అంటాము. అక్కడి నుంచి డెఫీ జోన్ లోకి వస్తుంది. ఇదిగోండి కొన్ని పేర్లు ఉంటాయి. ఇదిగోండి ఇది మానిటరింగ్ లో ఉంది, ఇది వేరు. ఇది దాని కింద చూడండి లేయర్ 1, లేయర్ 2 నుంచి వచ్చింది విఐసి. నిన్నటి నుంచి ఇది బాగా ప్రాఫిట్ ఇచ్చింది, నిన్న ఈవినింగ్ నుంచి. పెప్పే గెయినర్ లో ఉంది, ఎక్సలెంట్ గా పెరుగుతుంది, గెయినర్ లో ఉంది. అలాగే ఇట్లా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉంది. కాబట్టి ఈ మొత్తం 8 జోన్లు. మొట్టమొదటిది సీడ్ అంటాము. సీడ్ తర్వాత లేయర్ 1, లేయర్ 2. ఈ లేయర్ 1, లేయర్ 2 తర్వాత డెఫీ జోన్. డెఫీ జోన్ తర్వాత స్టోరేజ్. స్టోరేజ్ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత గేమింగ్. గేమింగ్ తర్వాత గెయినర్ అని, గెయినర్ తర్వాత టాప్ గెయినర్ అని పిలవడం జరుగుతుంది. ఇది ఇక్కడ పూర్తిగా ఈ 8 జోన్లకు సంబంధించి. మరి ఈ 8 జోన్లలో ఉన్న కాయిన్లు అన్ని ఒకేసారి పెరుగుతాయా అంటే ఒకేసారి కాయిన్లన్నీ పెరగవు. కాయిన్లు అనేది ఎప్పుడు కూడా అన్ని జోన్ల నుంచి ఒక్కొక్కటైనా 2 అయినా పెరుగుతాయి. ఉదాహరణకి ఇక్కడ గెయినర్ లో కొన్ని ఉన్నాయి, దీన్నే చూద్దాం. పీపుల్ కాయిన్ చూస్తే ఇది కూడా గెయినర్ లోనే ఉంది, ఇది కూడా యూ కర్వ్ తీసుకుంటూ ఉంది. నెక్స్ట్ KP3R అనేది ఉంది, ఇది మానిటరింగ్ లో ఉంది, ఇంకా అది లేదు. అలాగే MBL ఉంది, ఇది గెయినర్ లోనే ఉంది. కానీ కొన్ని గెయినర్లలో ఉన్న 24 hours తర్వాత కంటిన్యూగా గెయినర్ లో ఉంటే 24 గంటలు కంటిన్యూగా గెయినర్స్ లోనే ఈ కాయిన్ ఉంటే తర్వాత కూడా ఈ కాయిన్ పెరుగుతూ ఉంటే దానిని టాప్ గెయినర్ అని పిలుస్తాం. అంటే టాప్ గెయినర్ లోకి ఈ కాయిన్ రావడానికి కనీసం అది ముందు రోజు 24 hours కంటిన్యూగా పెరుగుతూ ఉండాలి. ఒకవేళ పెరిగే క్రమంలో కొంత పెరిగి మరలా తగ్గి మళ్ళా పెరిగినా సరే దాన్ని మనము టాప్ గెయినర్ గానే పిలుస్తాం. ఎందుకని అంటే కంటిన్యూగా ప్రాఫిట్ ఇస్తుంది కాబట్టి. మరి ఈ టాప్ గెయినర్స్ లోకి వెళ్లే ముందుగా ఒక చిన్న సూత్రం, కండిషన్ ఉంది. ఏంటంటే టాప్ గెయినర్ లో ఉండాలి అంటే ఇక్కడ పర్సంటేజ్ అనేది ఎప్పుడు కూడా 10% కంటే ఎక్కువ ఉండి 20, 30, 40, 50, 60 అలా 120 వరకు 130 వరకు కూడా వెళ్తాయి. వాటిని టాప్ గెయినర్స్ అంటారు. ఇది మినిమం అది 10% అబౌవ్ నుంచి స్టార్ట్ అయ్యి ఆ రోజు టాప్ గెయినర్ లోకి వచ్చే లోపు 70-80% రీచ్ అయితే అట్లీస్ట్ 50% ని క్రాస్ చేస్తే ఈ చేంజ్ పర్సెంట్ 50% క్రాస్ చేస్తే అప్పుడు టాప్ గెయినర్ గా పిలుస్తాం. మరి ఇలా టాప్ గెయినర్ లో ఉన్న కాయను ఆ రోజు వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత కంపల్సరిగా లూజర్స్ లోకి వెళ్తుంది. ఆ తర్వాత కంపల్సరిగా టాప్ గెయినర్ లో నుండి లూజర్స్ లోకి పడిపోవడం జరుగుతుంది. అందుకని దీన్ని మనం
టాప్ గెయినర్ లో ఉన్న కాయిన్ లో ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎప్పుడైతే హై ప్రైస్ లో ఇక్కడ ఇలా నంబర్ పడిన తర్వాత, ఇదిగోండి హై ప్రైస్ నంబర్ పడింది కదా, ఇలా పడిన తర్వాత ఇంకా జాగ్రత్త పడాలి, లేకపోతే అక్కడి నుంచి అది వెంటనే ఎం షేప్ ఏర్పడుతుంది. కంపల్సరిగా టాప్ గెయినర్ లో హై ప్రైస్ కి వెళ్ళిపోయిన తర్వాత ఎం షేప్ ఏర్పడి యూజర్స్ లో వెళ్ళిపోవడం జరుగుతుంది. ఇది దీనికి సంబంధించి ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ యూ కర్వ్ తీసుకుందా అండి ఏకలవ్య గారు? యూ కర్వ్ తీసుకుంటే గత హై ప్రైస్ ని క్రాస్ చేసిందా లేదా? రైట్. శైలజ గారు, గత హై ప్రైస్ క్రాస్ చేసిందా మేడం? హ్యాపీ మనీ మార్నింగ్ సార్. చేసింది సార్. చేసింది అంటే ఇది ఇక్కడ యూ కర్వ్ తీసుకుంటున్నప్పుడు మనం ఏమి ఆలోచించుకోవాలి? కంపల్సరిగా ఇది పెరుగుతుంటే యూ కర్వ్ తీసుకుంటుంటే రెండవసారి కదా, ఇక్కడ మొదటిసారి ఒకటి అయిపోయింది కాబట్టి ఇది కంపల్సరిగా ఈ హై ప్రైస్ క్రాస్ చేస్తుంది కాబట్టి మనం రెడీగా ఆ కొంచెం సేపు మాత్రం అబ్జర్వ్ చేయాలండి, అది గుర్తుంచుకోండి. అలాగే ఇక్కడ ఇంకా చాలా కాయిన్లు అదే, ఈ పీపుల్ కాయిన్ కూడా పెరుగుతుంది. ఇది కూడా ఇప్పుడు ఒక్కసారిగా స్పీడ్ అయింది. ఇక్కడ హై ప్రైస్ ఏంటి? 0.0357. ఇది ఆ ప్రైస్ ని క్రాస్ చేస్తుందా అంటే ఇప్పుడు తెలిసిపోద్ది. ఈ క్యాండిల్ లో గనక క్రాస్ చేసిందా ఓకే, లేదా ఈ క్యాండిల్ కనుమరుగైపోతుంది సైడ్ కి మొదటి 2 నిమిషాల్లో. ఇప్పుడు ఇది ఒక క్లారిటీ ఇస్తుంది, మనం దాన్ని గమనించుకోవాలి. అలాగే ఇది దేంట్లో ఉంది? గెయినర్ లోనే ఉంది కాయిన్. అలాగే పెప్పే కాయిన్ ఎక్కడుంది? ఇది ఆల్రెడీ పొసెసివ్ పడింది, మీకు చెప్పాం. పెద్ద పొసెసివ్, లాంగ్ పొసెసివ్ ఏర్పడితే వెంటనే క్యాండిల్ అనేది రెడ్ అవుతుంది, తర్వాత అది గ్రీన్ అయితే ఎంటర్ అవుతాం, లేకపోతే బయటకు వెళ్ళిపోతాం. ఇది మామూలే. నెక్స్ట్ దీని తర్వాత గెయినర్ కాయిన్ తర్వాత లూజర్స్ అండి. లూజర్స్ అంటే ఏంటి? లూజర్స్ అంటే ఇక్కడ చూడండి, లూజర్స్ ఇందులో ఉన్నటువంటి ప్రతి కాయిన్ కూడా గెయినర్ లో నుంచి ఇక్కడికి వచ్చేది బాగా పెరిగిన తర్వాత కాయిన్ కున్న లక్షణం ఏంటంటే తగ్గాలి, పెరగాలి. అంతేగాని కంటిన్యూగా పెరుగుతూ పోతూ ఉంటే ఎంత కాలం అని మనము పెంచగలము? పెంచలేము. అందుకని ఈ కాయిన్ ఏదైనా సరే కంటిన్యూగా పెరగకూడదు. కొన్ని రోజులు పెరిగిన తర్వాత మళ్ళా తగ్గాలి, మరలా పెరగాలి. ఇది దాని స్ట్రాటజీ అన్నమాట. అయితే పెరిగిన బాగా కాయిన్ టాప్ గెయినర్ లో నుంచి నెక్స్ట్ లూజర్స్ లోకి పడిపోతాయి. ఈ లూజర్స్ లోకి వచ్చినటువంటి కాయిన్ ఎప్పుడైనా సరే మనకు 3 రోజుల నుంచి కనీసం 15 రోజుల లోపల మరలా గెయినర్స్ లోకి వస్తుంది. బాగా వినండి, లూజర్స్ లోకి వచ్చినటువంటి కాయిన్ 3 డేస్ నుండి 15 రోజుల లోపల మరలా ఖచ్చితంగా ఇది ఎక్కడికి రావాలి? గెయినర్ లోకి రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ లూజర్స్ లోకి వచ్చిన తర్వాత ఈ చేంజ్ పర్సెంట్ అంతా మార్చుకుంటూ తగ్గించుకుంటూ, అంటే పెంచుకోకూడదు, తగ్గించుకుంటూ జీరోలోకి వచ్చి రావాలి. కావాలంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇక్కడ బీబీ అనే కాయిన్ ఉంది, కొత్త కాయిన్. ఇది మొన్న సోమవారం రోజు లాంచ్ అయింది కాయిన్. ఈ కాయిన్ కొత్త కాయిన్ అండి. అయితే ఇది లాంచ్ అయింది చూడండి మధ్యాహ్నం 3:30 మ్యూట్ లోకి వెళ్ళాలి. ఈ 3:30 లాంచ్ అయినటువంటి కాయిన్ 2 దగ్గర నుంచి మొదలైంది. దీంట్లో మన వాళ్ళు ట్రేడింగ్ చేశారు చాలా మంది. 2 సెంట్ల దగ్గర నుంచి 60 సెంట్లకు వెళ్ళింది. మంచి ప్రాఫిట్ ఇచ్చింది ఆ రోజు. ఇది దాదాపు 1.5 గంట సేపు అలా 60 సెంట్లు అనేది టాప్ ప్రైస్. కానీ ఎక్కడ దాకా రెండోసారి తగ్గి పెరిగిందంటే 56 సెంట్ల దాకా వెళ్ళేసి తగ్గిపోయింది. ఒకసారి చూసుకోండి.
రెండోసారి యూ కరువు తీసుకుంది 40 సెంట్ల దగ్గర 47 సెంట్లకు వెళ్ళింది, బాగానే ఉంది. అక్కడి నుంచి మరలా డౌన్ అయ్యి మరలా యూ కరువు తీసుకొని ఇంకా కంప్లీట్ గా పడిపోయింది. ఇప్పుడు మరలా యూ కరువు తీసుకుంటే ఇప్పుడు 35-36 ఉంది కదా, వెంటనే పెరుగుతుందా అంటే లేదండి, ఇది లూజర్స్ లో ఉంది. ఇది గెయినర్స్ లోకి వచ్చిందంటే మళ్ళా వస్తది, ఇవాళ రేపటి లోపల ఇది దూసుకుంటా వస్తుంది. ఎక్కువ టైం కూడా తీసుకోదు, ఎందుకంటే కొత్త కాయను. ఈరోజు బుధవారం ఈవినింగ్ లోపు ఇది గెయినర్ లోకి వచ్చేస్తుంది, లేదా కనీసం జీరోల్లో చేంజ్ పర్సెంట్ పాజిటివ్ లోకి వస్తుంది, గమనించండి. అయితే ఇక్కడ ఉన్న వాటిల్లో జీరోల్లోకి ఇవన్నీ ఇలా మార్చుకుంటూ వచ్చేసి ఒక్కసారిగా ఇదిగోండి ఒక్కసారిగా జీరోలోకి వచ్చాయి. ఈ జీరోల్లో కూడా ఇది మారుతూ ఎంకేఆర్ అనేది అవుతుంది చూడండి. ఇది ఇంకా యూ కరువు తీసుకుంది. ఇక్కడ చేంజ్ పర్సెంట్ దగ్గర నుండి ఇది డెఫీ జోన్ లోకి వచ్చేసింది. ఇది గెయినర్ లోకి ఇంకా రాలా, ఇక్కడ వస్తే గెయినర్ అని పడుతుంది, ఇంకా గెయినర్ లోకి రాలేదు. అందుకని ఎప్పుడు కూడా లూజర్స్ లో ఉన్న కాయిన్లో ట్రేడింగ్ చేయకూడదు. ఒకవేళ లూజర్ లో నుంచి గెయినర్ లోకి వస్తుంటే చేయొచ్చు. అయితే ఇదే లూజర్స్ లో కొత్తగా కొన్ని కాయిన్లు ఉంటాయి. కొత్త కాయిన్లు అంటే ఈ రోజు లాంచ్ అయినవి, నిన్న లాంచ్ అయినవి, ఇవి కూడా కంటిన్యూగా మరలా వెంటనే ప్రాఫిట్ ఇస్తాయి. అయితే ఎప్పుడు కూడా లూజర్స్ లో బుధవారం రోజు లూజర్స్ లో నుంచి కాయిన్ బయటకు వచ్చిందంటే కనీసం శుక్రవారం దాకా కూడా పాజిటివ్ లోనే ఉంటది. అదే రోజు జీరోలలో నుంచి కనుక పాజిటివ్ లో బుధవారం కనుక 4-5 కాయిన్లు వెతుకున్నామంటే సాయంత్రం దాకా మంచి ప్రాఫిట్ ఇస్తాయి. ఉదాహరణకు ఇక్కడ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పెద్ద టైం ఏం కాలేదు, ఇవాళ బీటా కాయిన్ పింక్ కలర్ లోకి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఇది పాజిటివ్ లోకి వస్తుంది. దాన్ని ఒక్కసారి చెక్ చేసుకుంటే ఇది ఎలా ఉంది ఏంటి అని మనకు అర్థమైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి కనుక ఇది పెరగడం మొదలయ్యి యూ కరువు తీసుకుంటే మనం ఎంటర్ అవుతాం, లేకపోతే లేదు. ఇట్లా కాకుండా ఆల్రెడీ యూ కరువు తీసుకొని ఉండి స్పీడ్ గా పెరుగుతుంటే వాటిని కూడా ఇక్కడే పట్టుకోవచ్చు. స్పీడ్ గా పెరగాలి, యూ కరువు తీసుకుంది ఇదిగోండి ఎస్టిఎంఎక్స్, దీన్ని గుర్తు పెట్టుకోండి. కరెక్ట్ గా 45 మినిట్స్ నుంచి పెరుగుతుంది. ఇది ఇలాగే గమనిస్తూ ఉంటే మనకు ఇది ఎంత పెరుగుదల ఇస్తుందో చూడొచ్చు. నెక్స్ట్ సన్ కాయిన్, ఇది కూడా ఉదయం నుంచే స్టార్ట్ అయింది. అలాగే ఐక్యూ, ఇది కూడా బ్రహ్మాండమైనటువంటి ఇట్లాంటి కాయిన్లు జీరోల్లో నుంచి దొరుకుతాయని చెప్పేది ఇవే. ఉదయాన్నే లేచిన రోజు ఫస్ట్ జీరోల్లో నుంచి కనుక ఏమైనా కాయిన్లు దొరికితే బ్రహ్మాండమైన ప్రాఫిట్ ని ఇస్తవి. ఓకే రైట్, ఇక్కడ ఎల్ఆర్సి కాయిన్ కూడా అలా అదే వచ్చింది, ఇది కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఐసిపి, ఇది ఆల్రెడీ పెరిగి మళ్ళీ ఎందుకో స్లో అయ్యింది, చూద్దాం. ఇట్లాగా లూజర్స్ లో నుంచి గెయినర్ లోకి వచ్చిన కాయిన్లను మనం చేసుకున్నామంటే ఈజీగా సక్సెస్ఫుల్ గా మనం గెయిన్ అవ్వచ్చు. కానీ లూజర్స్ లో ఎక్కువ పర్సెంట్ ఉన్న వాటి జోలికి అసలు పోవద్దు. వీటి జోలికి వెళ్తే ఇవి ఇంకా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ఎందుకు చెప్తున్నామంటే ఏదైనా కాయిన్ 3 రోజుల నుండి కంపల్సరిగా 15 రోజుల్లోకి రావాలి. ఒకసారి రాకపోతే 45 రోజుల టైం కూడా పడుతుంది, కనీసం 45 డేస్ టైం కూడా పడుతుంది. అందుకని కంపల్సరిగా దీన్ని ఇక్కడ గమనించుకోవాలి. ఓకే నెక్స్ట్, మొన్నొక కొత్త కాయిన్ వచ్చింది కదా, సోమవారం రోజు ఒక కొత్త కాయిన్ వచ్చింది. కాయిన్ వచ్చేటప్పుడు అనౌన్స్మెంట్ లో మనకి ఇక్కడ బీబీ కాయిన్ గురించి ఇచ్చుంటాడు ఖచ్చితంగా. ఇక్కడ కనిపించలేదు అనుకుందాం ఒకవేళ సపోజ్, అప్పుడు వ్యూ మోర్ ఆప్షన్ లోకి వెళ్ళి అక్కడ చూసుకోండి. ఖచ్చితంగా టైంలో ఏ మార్పు ఉండదండి. దీని మీద మనం ఒక రోజు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం కాబట్టి ఒకసారి చూపిస్తున్నాను. ఇదిగోండి బీబీ అనేది ఇచ్చాడు, ఇచ్చిన తర్వాత ఇదిగోండి
కరెక్ట్ గా వీడు ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ స్పాట్ ట్రేడింగ్ లేకపోతే ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది మనం చూసుకోవాలి. ఇదిగోండి ఒక్కసారి చూడండి. మార్జిన్ అన్నాడంటే ఫ్యూచర్స్ అన్నాడంటే ఇది ఫ్యూచర్ ట్రేడింగ్ కు సంబంధించింది. ఓకే, అలాగే స్పాట్ ట్రేడింగ్ అని ఇస్తాడు. స్పాట్ ట్రేడింగ్ అని ఇచ్చాడంటే ఇది 3:30 అన్నాడంటే ఇది ఎన్నింటికి 10 ఏమో వచ్చి ఉంటుంది చూసుకోండి. ఇదిగోండి ఒకసారి ఈ మ్యాటర్ చదువుకోండి, ఫుల్ క్లారిటీగా ఉంటుంది. ఏదైనా సరే ఉదయం పూట మార్కెట్ లోకి వస్తుందంటే అది కంపల్సరిగా స్పాట్ ట్రేడింగ్ ఫ్యూచర్ ట్రేడింగ్ అనేది ఇక్కడ ఇస్తాడు. దాని ప్రకారం మనం చదువుకోవచ్చు. రెండు ఖచ్చితంగా వస్తాయి. క్రాస్ మార్జిన్, ఐసోలేటెడ్ మార్జిన్ అంటే ఖచ్చితంగా ఫ్యూచర్స్ లోకి వెళ్తుంది. స్పాట్ అని ఉందంటే ఖచ్చితంగా అది స్పాట్ ట్రేడింగ్ లోకి వస్తుంది. అయితే స్పాట్ అనే ఆప్షన్ లో కంపల్సరీగా ఇక్కడ చూడండి, అక్కడ ఇచ్చే టైం కి ఒక 5:30 గంట యాడ్ చేసుకోవడమే. ఓకే, ఇది దీనికి సంబంధించి. దీన్ని అడిగిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు దీని గురించి చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ అలాగే ఇంకొకటి ఏంటంటే ఇదే కాయిన్ కొత్తగా లాంచ్ అయిన తర్వాత మనకు ఎంత ప్రాఫిట్ ఇచ్చిందో కూడా ఆ రోజే చూసుకోవచ్చు. ఓకేనా, కంటిన్యూగా ఆ రోజు మంచి ప్రాఫిట్ ఇచ్చి ఉండొచ్చు, తర్వాత రోజు అది తగ్గిపోవచ్చు. ఎందుకంటే దాన్ని లూజర్స్ లోకి వెళ్ళిన తర్వాత మరలా రావాలి కాబట్టి కంటిన్యూగా ఏ కాయిన్ పెరగదు, అది ఎంత పెద్ద కాయిన్ అయినా సరే. నెక్స్ట్ అండి, దీని తర్వాత లూజర్స్ లో వచ్చిన కాయిన్లు మరలా గెయినర్స్ లోకి రావాలి అనుకున్నాం కదా. ఇవి వచ్చే క్రమంలో ఒక్కసారిగా భారీ పెరుగుదల ఇస్తాయి. అట్లాగని చెప్పేసి ఒక్కసారిగా పెరిగిన తర్వాత ఒక్కసారిగా పడిపోయేదానికి కూడా అవకాశం. ఈ రెండింటిని కూడా మీరు గమనించుకుంటూ చేసుకోవాలి. అలాగే ఇంకొకటి ఏంటంటే లూజర్స్ లో ట్రేడింగ్ చేస్తుంటే గెయినర్స్ లో వచ్చినంత ప్రాఫిట్ రాదు. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. గెయినర్స్ లో మనకు గతంలో చాలా ప్రాఫిట్ వచ్చింది ఈ కాయిన్, ఇప్పుడు కూడా వస్తుంది అని గనక మనం దాన్ని భావించామంటే కంపల్సరీగా మళ్ళా రానే రాదు, ఎట్టి పరిస్థితుల్లో రాదు. మీరు ఏమైనా దాన్ని పరిశీలిస్తే గానీ మీకు క్లారిటీ రాదు. అలాగే 2 కాయిన్లు తీసుకోండి. ఇది గెయినర్స్ లో ఉన్నప్పుడు ఎంత ప్రాఫిట్ ఇచ్చింది, లూజర్స్ లోకి వచ్చినప్పుడు ఎంత ప్రాఫిట్ ఇచ్చింది అని గమనించుకొని రెండిటికి మధ్య వ్యత్యాసాన్ని చూసుకున్నట్లయితే మీకు ఒక తేడా కనిపిస్తుంది. రైట్, చాలా నోట్స్ ఉంది, దయచేసి ఈ నోట్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇది మొత్తం ఇప్పుడు రాసుకోవాలి, ఎక్కువ టైం పట్టినా సరే రాసుకోవాలి. ఓకే, గెయినర్స్ అనే హెడింగ్